మార్నింగ్ ఫ్రమ్ ప్యారిస్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ యూరోప్ కంట్రీలో అన్ని బ్రెడ్సే ఉంటాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము, చూపిస్తానండి మీకు కూడా. బ్రేక్ఫాస్ట్ ప్యాన్ కేక్, వాఫిల్స్, బ్రెడ్స్, ఇదేదో వన్ టైప్ ఆఫ్ దోశ లాగా ఉంది, బట్ నాట్ దోశ. ఇక్కడ మ్యాక్సిమం క్రోసాంటోస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. బ్రెడ్ జాము లేదంటే శాండ్విచ్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక కాఫీ మిషన్ అయితే ఉంది, మంచిగా కాఫీ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎవరి టీ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ అయితే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మన టీ మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నాను కదా, కిరణ్ అయితే టీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ టీ అయితే డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక శాషేలో టీ పౌడర్ వేసుకొని హాట్ వాటర్లో డిప్ చేసి మిల్క్ అయితే పోసుకొని షుగర్ వేసుకొని అన్నిటినీ మిక్స్ చేయాలి ఇలా కప్పులో అన్నమాట. మంచి టీ రెడీ. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యారిస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తామని చెప్పాను కదా. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ మన బ్యాగ్లో పాస్పోర్ట్స్ అయితే క్యారీ చేయాలి. అలాగే 1 వాటర్ బాటిల్, జర్కిన్ అయితే క్యారీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అలా ఉందన్నమాట. ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు రెయిన్ వస్తుందో తెలియదు. అండ్ అంబ్రెల్లా కూడా పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. ఇక్కడ ఈ హోటల్లోనే కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి. లైక్ బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడైతే చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ పెట్టారనమాట. మోస్ట్లీ ఇక్కడ కుకీస్ ఉన్నాయి, బిస్కెట్స్తో పాటు బోల్డ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని మ్యాగజైన్స్, బుక్స్ అయితే ఉన్నాయి పిల్లలకి బోర్ కొట్టకుండా. నెయిల్ స్టిక్కర్స్ అంటే ఇవి తెలుసా అవేంటివో? ఫ్యాంటా ఏం తెలుసు నీకు దాంట్లో? ఫ్యాంటా తెలుసా? ఫ్యాంటా ఆరెంజ్ కలర్లో ఉండాలి కదా. నీకు తెలుసు కదా, ఇది మోగు తెలుసు కదా. స్ప్రైట్ ఉంది, కోకా-కోలా తెలుసు. ఇక్కడ డెకరేషన్ పర్పస్ పెట్టిన పెద్ద టెడ్డీ బేర్ కావాలంటే రిద్దికి. సో క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ అయితే డిజ్నీ ల్యాండ్. ఇక్కడ ఫ్యాక్టరీలో నుంచి ఇంత ఫాగ్ అయితే వస్తుంది, కానీ పొల్యూషన్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా మేము మా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 6 minutes ఉంది, ఐ మీన్ డిజ్నీ ల్యాండ్కి. ఇదైతే ఫ్రాన్స్ కరెన్సీ, యూరోస్ అనమాట, 2 euros. ఇదేమో 100 euros. మనకు 100 రూపీస్ ఎలా నోట్ ఉంటుందో ఇక్కడ 100 euros ఉంది. మాటల్లోనే వచ్చేసాము డిజ్నీ ల్యాండ్కి. వరల్డ్లో మొత్తం 12 ప్లేసెస్లో డిజ్నీ ల్యాండ్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయి. ఒరిజినల్ డిజ్నీ ల్యాండ్ వచ్చేసి కాలిఫోర్నియాలో అయితే ఉంది. 1955 జూలై 17th అయితే ఓపెన్ చేశారు దాన్ని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లోరిడాలో ఉంది. దిస్ ఈస్ ద 3rd ప్లేస్ డిజ్నీ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. డిజ్నీ ల్యాండ్. మా పాప అప్పుడే బ్యాండ్ కూడా పెట్టేసుకుంది. ఇక్కడ క్లైమేట్ అయితే 20 degrees ఉంది. ఓకే, నా చిన్నప్పుడు టీవీలో డిజ్నీ ల్యాండ్ అండ్ టామ్ అండ్ జెర్రీ చూసేదాన్ని. అందుకేనేమో నా చిన్నప్పటి నుంచి మిక్కీ మౌస్, మిన్నీ మౌస్ అండ్ డొనాల్డ్ డక్ అంటే చాలా ఇష్టం. ఇంకా లేట్ ఎందుకు, నాతో పాటు మీరు కూడా చూసేయండి. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద డిజ్నీ ల్యాండ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో ఇన్సైడ్. ఇక్కడ ఎంట్రన్స్లోనే బ్యాగ్ చెకింగ్ అయితే ఉంటుంది. మనం బుక్ చేసుకున్న టికెట్స్ అయితే చూపించాలి. అండ్ వన్ మోర్ థింగ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌ ద సెల్ఫీ స్టిక్. ఈ సెక్యూరిటీ గార్డ్ అయితే నా సెల్ఫీ స్టిక్ తీసుకొని ట్రాష్లో అయితే వేసేసారు, నాట్ అలౌ అని చెప్పేసి. అక్కడే పోయింది నా సెల్ఫీ స్టిక్. తెలిసే కొన్ని మిస్టేక్స్ చేస్తామంటాను కదా, అందులో ఇదొకటి. నాకైతే చాలా పెయిన్ అనిపించింది అసలు, హార్ట్. అప్పటి వరకు ఉన్న నా ఎగ్జైట్మెంట్, నా ఫేస్లో స్మైల్ అయితే ఒకసారిగా ఫేడ్ అయిపోయింది. ఎనీవేస్, దాని గురించే బాధపడుతూ కూర్చోలేం కదా. లెట్స్ ఎంజాయ్ ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ డిజ్నీ. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రెంచ్లోను, కొన్ని చోట్ల ఇంగ్లీష్లోనూ అయితే రాశారు. ఈ ప్లేస్ని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తెలుసా. వేర్ ఎమోషన్స్ బికమ్ మెమరీస్. చూసారా ఈ కొటేషన్ ఎంత బాగుందో? అడ్వెంచర్స్ వరల్డ్. ఇక్కడ డిజ్నీ అడ్వెంచర్ వరల్డ్ ఉంది, అలాగే డిజ్నీ వరల్డ్ ఉంది. ఏం చూస్ చేసుకోవాలి? దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్?
ఇది ఇక్కడ చూస్ చేసుకుంది, డిజ్నీ వరల్డ్ అయితే చూస్ చేసుకుంది. డిజ్నీ అడ్వెంచర్ వరల్డ్ తర్వాత అంట ఫస్ట్ వెళ్ళిపోతుంది డిజ్నీ వరల్డ్లోకి. డిజ్నీ అడ్వెంచర్ వరల్డ్లో ఏంటంటే అన్ని బిగ్ రైడ్స్ అయితే ఉంటాయి, లైక్ రోలర్ కోస్టర్, జైంట్ వీల్, వాటర్ అడ్వెంచర్స్ అట్లాగా. ముందే రైడ్స్కి వెళ్ళిపోతే ఎనర్జీ మొత్తం అక్కడే అయిపోతుంది. అందుకే ఫస్ట్ డిజ్నీ వరల్డ్కి వెళ్ళి తర్వాత అయితే అడ్వెంచర్ వరల్డ్కి అయితే వెళ్తాము. ఈ డిజ్నీలాండ్ చూడడానికి ఒకరోజు అయితే సరిపోదు, 2 days కావాలి. ఇక్కడే హోటల్స్ కూడా ఉంటాయి, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో అయితే డిజ్నీలాండ్ మ్యాప్ అయితే ఉంది. ఈ మ్యాప్లో మనం ఎక్కడున్నాం, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది మొత్తం కూడా డిజ్నీలాండ్ షాపింగ్ స్ట్రీట్స్ అన్నమాట. డిజ్నీలాండ్ టోటల్గా 5200 ఎకర్స్లో అయితే ఉంది. దీంట్లో డిజ్నీ పార్క్ వచ్చేసి 124 ఎకర్స్లో అయితే ఉంది. అందుకే కంపల్సరీ ట్రావెల్ గైడ్ అయితే ఉండాలి, అంటే ఈ మ్యాప్ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ చూసారా ఎంత బాగుందో. ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే డిజ్నీ క్యాజిల్ అయితే వచ్చేసింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్ని కళ్ళారా చూస్తాను, విజిట్ చేస్తాను అని. ఇక్కడ చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరూ హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టుకున్నారు. మిక్కీ మౌస్ ఉంటుంది కదా ఆ హెయిర్ బ్యాండ్. రిధికి అయితే కొన్నాను కానీ నేను తీసుకోలేదు. ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి నడుస్తూనే ఉండాలి, చాలా ఎనర్జీ కూడా కావాలి. ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఉంది. అలాగే ఇటు చూసుకుంటే కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా. స్టార్ వార్ మేబీ అటు సైడ్ వెళ్ళాలేమో ఒకసారి చూద్దాం. సో ఈ రైడ్ని ఎక్కడానికి రిధి నేనైతే వచ్చేసాము. సో ఆ హెలికాప్టర్ రైడ్ అయితే ఎక్కాము, చాలా బాగుంది. జస్ట్ 2 rounds 3 rounds వేశారు అంతే. ఇక్కడ ఒక గిఫ్ట్ ఆర్టికల్ ప్లేస్ అయితే ఉంది. కమ్ అలాంగ్ విత్ మీ. ఇక్కడ ఏముందో చూసేద్దాం. హియర్ ఆల్ గిఫ్ట్ ఆర్టికల్స్ బిలాంగ్స్ టు మిక్కీ మౌస్, మిన్నీ మౌస్. ఫస్ట్ అయితే నేను ఈ హెయిర్ బ్యాండ్ని తీసుకుందాం అనుకున్నాను, నాకు అంతగా సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ పెట్టేశాను. ఇంకా ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. కొన్ని రిధి పాప మీద ట్రై చేద్దాం. అసలు ఈ ప్లేస్కి వస్తే ఎవరైనా చిన్నపిల్లలు అయిపోవాల్సిందేనండి, అంత బాగుంది ఈ ప్లేస్. నచ్చిందా రిధి నీకు ఇది? డూ యూ వాంట్ దిస్? మిక్కీ మౌస్ హ్యాండ్స్. ఇక్కడ సీలింగ్కి అయితే స్టార్స్ వేశారు, భలే లైటింగ్ పెట్టారు బ్లూ కలర్తో. అలాగే ఇక్కడ కొన్ని సాఫ్ట్ టాయ్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని క్యాప్స్ కూడా ట్రై చేశాను. ఆల్రెడీ ఐ హ్యావ్ మై ఓన్ క్యాప్, అయినా ఇంకొకటి తీసుకోవాలనిపించింది. ఈ ప్లేస్లో కొంచెం కాస్ట్ ఎక్కువ. అలాగే క్యాప్స్తో పాటు బేబీ గర్ల్కి, బేబీ బాయ్కి మార్వెల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్కి అయితే చాలామంది కిడ్స్ ఫ్రోజన్ ఫ్రాక్స్లోను, మార్వెల్ డ్రెస్సెస్లోనూ వచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా క్యాండీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. యాత్రకి వెళ్ళి పాత్ర తెచ్చుకోవాలంటారు కదా, ఇలా ఏదో ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాము. మిక్కీ మౌస్ ఇది, మౌసా మౌసే కదా, మినీ మౌస్. దట్ ఈస్ మినీ మౌస్. మాకు నచ్చినవి కొన్ని అయితే చూస్ చేసుకున్నాము.
ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ మొత్తం కూడా కిడ్స్ కోసమే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్, చాక్లెట్స్, డ్రెస్సెస్. ఈ చాక్లెట్ బాక్స్ వచ్చి 20 euros అనమాట. రిధి కోసం ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఏమైందో తెలుసా, నేను ఆల్మోస్ట్ తప్పిపోయాను. వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు, బయటకు వచ్చేసారనుకో నేను బయటకు వచ్చేసాను. నేను చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో ఎక్కేదాన్ని, కప్ అండ్ సాసర్ అంటారు కదా, మీకు గుర్తుందా? ఇప్పుడు ఈ రైడ్ అయితే ఎక్కుతున్నాం అనమాట. చెప్పాను కదా ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉన్నాయని. నెక్స్ట్ ఈ ఫ్లయింగ్ ఎలిఫెంట్ అయితే ఎక్కొచ్చు మనం, కానీ చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. సో లెట్స్ గో టు అనదర్ రైడ్. దీనికి మళ్ళీ వద్దాము. ఈ రైడ్స్ అన్నింటికి కూడా సపరేట్గా ప్రైస్ ఏం లేదు, టికెట్ తీసుకునేటప్పుడే ఆ టికెట్ ప్రైస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రైడ్ వచ్చేసి హార్స్ రైడింగ్ అనమాట. హార్సెస్ ఉంటాయి కదా, ఇలా కొన్ని రైడ్స్ అయితే ఎక్కిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. ఈ హార్స్ అయితే అప్ అండ్ డౌన్లో అయితే తిరుగుతుందనమాట, భలే అనిపించింది. సో ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 ఇంకా చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ది నెక్స్ట్ వీడియో.